ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్ననైతే సిట్ అధికారులు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే తను కూడా సానుకూలంగా స్పందించి నేను సహకరిస్తా, కానీ కొంచెం టైం కావాలని కోరారు. కానీ ఈ రోజు కూడా మళ్ళా సిట్ అధికారులు మళ్ళీ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుందట. మరి చూద్దాం, మరి మళ్ళా నిన్నిచ్చిరు మళ్ళీ ఇయ్యాలి ఎందుకోసమో. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్, కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనున్న సిట్టు. అంటే నిన్నిచ్చిరు, ఈ రోజు కూడా మళ్ళా నోటీస్ ఇస్తున్నారట. ఎందుకోసమో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హడావుడి నెలకోవడం, పార్టీ అంతర్గత సమావేశంలో బిజీగా ఉన్న కారణంగా ఆయన విచారణకు రాలేనని సిట్టుకు లేఖ రాశారు. అయితే నిన్నటి రోజు సిట్ అధికారులకు కేసీఆర్ ఏం చేసిండటంటే, వాళ్ళు నోటీసులు ఇస్తే నేను సహకరించరాదు, కానీ కొంచెం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు సంబంధించి కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత నేను విచారణకు హాజరైతా అని చెప్పి కేసీఆర్ లేఖ రాసిండట. కానీ ఈ రోజు మళ్ళా అధికారులు ఏంటంటే దానికి సంబంధించి ఏ రోజు ఏ రోజు అధికారులకు మీరు డేట్ ఇస్తారు అని చెప్పి దాని మీద మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి అయితే సిట్ అధికారులు ఈ రోజు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇగో మరో నోటీసు ఇవ్వనున్న సిట్టు. కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ రేపు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. అంటే రేపు తదుపరి తేదీ డేటు అంటే ఎప్పుడు విచారణకు రావాలని చెప్పి ఖరారు చేస్తూ రేపు మళ్ళొక నోటీసు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నోటీసులో విచారణకు హాజరు కావాల్సిన ఖచ్చితమైన సమయం ప్రదేశాన్ని కూడా పేర్కోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే విచారణ ఎక్కడ జరగాలనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం వయసు రీత్యా కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు రానక్కర్లేదని ఆయన కోరుకున్న చోట విచారణ జరిపేందుకు సిట్టు వెసులుబాటు కల్పించింది. దీంతో హైదరాబాద్ పరిధిలోని నందినగర్ నివాసంలో విచారణ జరపాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నందిగాం నివాసం ఉంది కదా కేసీఆర్ హైదరాబాద్ లో, అక్కడనే ఇక విచారణ జరపాలి. ఇక పెద్ద మనిషి అయింది కదా, ఇక పెద్ద మనిషిని స్టేషన్లకు ఎందుకు పిలుచుడు, ఆయన చెప్పిన ప్రదేశానికి వచ్చి విచారణ చెప్తామని చెప్పి అటు సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నందిగామ నివాసంలో చేస్తారా మరి? ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నందున విచారణ అక్కడే జరగాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపినాయి. అయితే కేసీఆర్ అంటుండే ఏంటంటే ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉంది కదా, తను అక్కడనే ఉంటుంది కదా, ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వచ్చి ఇక్కడ విచారణ జరపని నేను సహకరిస్తా అని చెప్పి కేసీఆర్ అంటుండు. కానీ మరి సిట్ అధికారులు ఏమో అక్కడ నందిగాం నివాసంలో జరుపుదాం అనుకుంటారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ సహకరిస్తా అని చెప్తుండు. మరి రేపు మళ్ళీ నోటీసులు ఇస్తే ఎప్పుడు విచారణ చేద్దాము, అయితే ఫామ్ హౌస్ లో చేద్దామా, అయితే నందిగాం నివాసంలో చేద్దామా అని చెప్పి అయితే తదుపరి సిట్ అధికారులు అయితే తేదీని అయితే ఖరారు చేసడానికి అయితే ఛాన్స్ కనబడుతుంది.